ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నా టైం కోసం వెయిట్ చేయడం తప్పించి లైఫ్లో సూసైడ్ జోలికి వెళ్ళొద్దు. ఫైనల్గా నేను ఎప్పుడు చెప్పాలని ఇదే మాట చెప్తా. మా మదర్ 2013లో ఉరేసుకుని చనిపోయేదానికి రీజన్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ పెట్టుకొని చచ్చిపోతే ఈ రోజు మేము ఎలా ఉన్నాం? ఏ ఇబ్బంది వచ్చినా మా అమ్మని చూసుకోగలం, ఏ ఇబ్బంది వచ్చినా మా అమ్మని గట్టిగా ఏ హాస్పిటల్ అయినా తీసుకెళ్ళగలం, ఏ బంగారం అయినా కొనిచ్చగలం, అంత రిచ్ లైఫ్ స్టైల్ చూపించగలం. మరి ఆ ఉందా? ఎందుకు లేదు అంటే మన కష్టాలు ఇంక తీరమని ఆవేశపడి చచ్చిపోతే కష్టాలతోనే చచ్చిపోతావు. నువ్వు ఎన్ని కష్టాలు ఉన్నా భరించు. అవసరమైతే నువ్వు కూటికి లేక చస్తావు, నువ్వు ఆటోమేటిక్గా చస్తావు. అంతేగాని బలవంతంగా నువ్వు చచ్చిపోవాల్సిన అవసరం లేదు లైఫ్ గురించి. ఎవడేమంటాడు? ఏమంటాడు మామ? అప్పులు ఎగ్గొట్టావు అయిపోయింది. వాడు తిట్టుకుంటాడు, ఇంటికి వచ్చి 4 మాట్లాడాడు, వెళ్ళిపోతాడు. నువ్వు దానికి చచ్చిపోవద్దు. చచ్చిపోవడం అనేది నాట్ ఎట్ ఆల్ ఏ సొల్యూషన్. కష్టపడు, పోరాడు, నువ్వు సక్సెస్ అయి తీరుతావు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫైనల్గా నేను చెప్పేది, నమ్మకం పోగొట్టుకోవద్దు. నమ్మకం ఉంటే నీకు 10 మంది డబ్బులు ఇస్తారు. నమ్మకం పోయిన రోజు నీకు ఎవ్వడు నీ వెనక నిలబడ్డు. ఎప్పుడు అబద్ధాలు అరే ట్రస్ట్ బ్రేక్ చేసుకోవద్దు. హానెస్టీగా ఉండు. నువ్వు ఫీల్లో నువ్వు సక్సెస్ అవ్వకుండా ఎవ్వడు ఆపలేడు మా. నేనేం మాట్లాడానో ఎంతవరకు చెప్పానో నాకు తెలీదు. నా లైఫ్ సక్సెస్ అవ్వడానికి